తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు మరియు మనకు సంస్థలకన్నిటికి కూడా 3 రోజుల పాటు సెలవులను ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే ఉత్తర్వులైతే జారీ చేసిందండి. వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అలాగే ఈ సెలవు అనేది మనకి ఎందుకు ఇస్తున్నారనే దానికి సంబంధించిన విత్ ప్రూఫ్ కూడా క్లారిటీగా చూపిస్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నా, లేదంటే ఎవరైనా విద్యా సంస్థలు చదువుకుంటున్న వారు ఎవరైనా ఉన్నా వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీరు ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక పూర్తి వివరాలు కనుక వీడియోలోకెళ్ళి చూస్తే ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే మనకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందనమాట. 3 రోజుల పాటు సెలవులైతే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. సో దాన్ని మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు, వరుసగా 3 రోజుల సెలవులు అనే హెడ్‌లైన్‌తో అప్డేట్ అయితే రావడం జరిగింది. సో పూర్తి వివరాలు కనుక చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు రేపు సెలవు ఉండనుంది. గుడ్ ఫ్రైడేని పురస్కరించుకొని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు రేపు జనరల్ హాలిడేస్‌గా ప్రకటించాయి. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు పనిచేయవు. పలు కేంద్ర సంస్థలు, కార్పొరేట్ కంపెనీలకు శనివారం కూడా సెలవు ఉండడంతో ఆదివారంతో కలిపి మొత్తంగా 3 రోజులైతే సెలవులు ఉండనున్నాయి. సో ఈ విధంగా మనకు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో రేపైతే మనకు గుడ్ ఫ్రైడే అయితే ఉంటుంది కాబట్టి గుడ్ ఫ్రైడే రోజున మనకు సెలవు ఉంటుంది. శనివారం రోజున మనకు పలు కేంద్ర సంస్థలు, కార్పొరేట్ కంపెనీలకు మరియు బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలకైతే శనివారం రోజైతే సెలవు ఉంటుంది. సో ఇక ఎలాగో ఆదివారం సెలవు కాబట్టి టోటల్‌గా 3 రోజుల పాటు సెలవులైతే వచ్చాయి. సో మీ ఏరియాలో 3 రోజుల పాటు సెలవు ఉంటుందో లేదో కింద వీడియో కింద కామెంట్ అయితే చేయండి. నేను కూడా తెలుసుకుంటాను. ఫర్దర్‌గా ఏ చిన్న అప్డేట్ అయినా సరే ఈ విధంగా స్కూల్స్‌కి సంబంధించి, విద్యార్థులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.